ఒకవైపు వరల్డ్ టాప్ 5 కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. ఇంకోవైపు చిన్న వర్షానికే మునిగిపోయే నగరం. మూసీ వరదలకి కారణం ఎవరు? అసలు మూసీకి వరదలు ఎందుకు వస్తున్నాయి? అంతా ప్రభుత్వాల నిర్లక్ష్యమేనా? ప్రజల బాధ్యత ఏం లేదా? బ్రాండ్ హైదరాబాద్కి ఏంది తంటాలు? ఈ ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూసీ నదికి వరదలు ఎందుకు వస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం నదిలో ఆక్రమణలు. మూసీ నది ఒడ్డున అనేక నివాసాలు, చిన్న చిన్న బస్తీలు, కమర్షియల్ కాంప్లెక్స్లు, అంతెందుకు ఏకంగా ప్రభుత్వమే అధికారికంగా ఆక్రమణలకు దిగింది. అది ఇప్పుడు కాదు, 1980 నుంచే మొదలైంది. కేంద్ర పర్యావరణ, అరణ్య, హరిత శాఖల నిబంధనల ప్రకారం మ్యాక్సిమం నదీ ప్రవాహానికి 50 మీటర్ల దూరం వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. మ్యాక్సిమం నదీ ప్రవాహాన్ని ఎట్ట లెక్కేస్తారంటే 100 ఏళ్ల క్రితం లెక్కలన్నీ పరిగణలోకి తీసుకొని ఈ గరిష్ట ప్రవాహం ఎంతవరకు వచ్చింది అనే దాన్ని లెక్కేసుకొని ఆ ప్రవాహాన్ని నుంచి నదికి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఎట్లాంటి శాశ్వత నిర్మాణాలు కానీ చేపట్టకూడదు. కానీ ఏం జరుగుతుంది? ఏకంగా నదీ గర్భంలోకే ఆక్రమణలు పుట్టుకొచ్చినాయి. 1908వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీఖున మూసీ నదికి విపరీతంగా వరదలు వచ్చినాయి నిజాం హయాంలో. ఆ టైంలో అఫ్జల్గంజ్, చాదర్ఘట్, సుల్తాన్ బజార్, బేగం బజార్ ఈ ఏరియాలు విపరీతంగా ప్రభావితమైనవి. ఆల్మోస్ట్ 15,000 మంది ప్రజలు ఈ వరదల్లో చనిపోయారు. అప్పట్లో హైదరాబాద్ స్టేట్కి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఆర్థికంగా. ఆల్మోస్ట్ సగం హైదరాబాద్ని ఈ వరదలు నాశనం చేసినాయి. దాంతో అప్పటి నిజాము ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించమంటే ఆయన మూసీ అట్లాగే మూసీలో కలిసే ఈసీ ఈ రెండు నదుల మీద 2 ప్రాజెక్టుల్ని ప్రతిపాదించుండు. అవే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఈ 2 ప్రాజెక్టులు కట్టిన తర్వాత మూసీ నదికి వరదలు తగ్గుముఖం పట్టినాయి. ఆ తర్వాత మూసీ నది వెంట విపరీతంగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఎంతలా అంటే ప్రభుత్వమే అధికారికంగా కొంత స్థలాన్ని సేకరించి దాంట్లో ఒక భారీ నిర్మాణాన్ని చేపట్టే స్థాయికి ఈ ఆక్రమణలు వెళ్ళినాయి. వాస్తవానికి మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి అనే విలేజ్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మొత్తం 573 కిలోమీటర్ల దూరం మూసీ నది ప్రవహిస్తుంది. మధ్యలో అనేక ఉపనదులు ఉన్నాయి, చాలా చెక్ డ్యాములు ఉన్నాయి, ఒక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కూడా మూసీ నది మీద ఉంది. ఈ మూసీ నది హెచ్ఎండిఏ లిమిట్స్లో అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కొంత ప్రాంతం మొత్తం హెచ్ఎండిఏ లిమిట్స్లో కలిపి 53 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఈ 53 కిలోమీటర్ల దూరం ప్రవాహంలో మొత్తం మూసీ నది పరివాహక ప్రాంతంలో 40% ఆక్రమణలకు గురైనట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇది నేను చెప్తున్నాయి కాదు, హెచ్ఎండిఏ అట్లాగే జిహెచ్ఎంసి వీటిల ద్వారా తీసుకున్న లెక్కల ప్రకారం 40% పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురైంది. తెలంగాణలోనే అతిపెద్ద బస్టాండ్ ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఒకప్పుడు ఈ ప్రాంతంలో చిన్న మూసీ నది మధ్యలో ఒక చిన్న ఎత్తైన ప్రదేశం ఉండేది. దాంట్లో బస్సుల్ని నిలిపేటోళ్ళు. దీన్ని ఇమ్లీబన్ బస్ స్టేషన్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-30 ఎకరాల ప్రాంతాన్ని చదును చేసి దాన్ని పూడ్చి చుట్టూ కాంక్రీట్ వాల్ నిర్మాణం చేసి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అనేదాన్ని గవర్నమెంటే నిర్మించింది. 1980లో స్టార్ట్ అయిన ఈ బస్ స్టాండ్ 1990లో పూర్తయింది. మూసీ నదికి వరదలు రావులే, మూసీ నదిలో అంతగా ప్రవాహం ఎక్కడుందిలే అనే ఉద్దేశంతో ఈ బస్ స్టాండ్ని నది మధ్యలో నిర్మించారు. అసలు వాస్తవానికి నదీ ప్రవాహానికి 50 మీటర్ల దూరంలో, నదీ ప్రవాహానికి రెండు వైపులా 50 మీటర్ల దూరం వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలుంటే ఏకంగా నదీ గర్భంలోకి వెళ్ళే ఇంత పెద్ద స్ట్రక్చర్ని అక్కడ మనం నిర్మించినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ప్రభుత్వం మూసీ నదిలో ఆక్రమణల్ని చూసి చూడనట్టు వదిలేసింది. కారణం ఏంటంటే ఏముందిలే, ఈ నది పెద్ద ఇష్యూ ఏముంది, దీంట్లో వరదలు వచ్చేదా సచ్చేదా అన్న ఉద్దేశంతో పూర్తిగా మూసీ నదిలో ఆక్రమణల్ని విస్మరించినాయి. కానీ ప్రకృతి ఎప్పుడు మన మాట వినదు కదా. 2000 సంవత్సరంలో మళ్ళీ మూసీ నదికి వరదలు వచ్చినాయి. ఆక్రమణలతో పూర్తిగా మూసుకుపోయిన మూసీ నది ఆ వరదల్ని, ఆ ప్రవాహాన్ని తట్టుకోలేకపోయింది. మొత్తం డ్రైన్లలో, కాలువలలో, నాలాలలో మూసీ ఎగదని హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. మూసీ ఎఫెక్ట్ తోటి మూసీ పరివాహక ప్రాంతాలే కాకుండా బేగంపేట, ప్యారడైజు అంటే ఈ నాలాలు మూసీలో కలిసే నాలాల వెంబటి నీళ్ళు ఎగదనడం వల్ల అనేక ప్రాంతాలు మూసీకి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 16 ఏళ్ల పాటు మూసీ నది స్తబ్దుగా ఉంది. ఎట్లాంటి అలజడి లేదు, చాలా తక్కువ ప్రవాహాలతోటే కొనసాగింది. కానీ 2016వ సంవత్సరంలో మళ్ళీ మూసీ నది బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత ప్రతి 2 ఏళ్లకోసారి 2016, 2020, 2022, ఇది 2025 ప్రతి 2-3 ఏళ్లకోసారి వరదతో బీభత్సం సృష్టిస్తుంది. 2016 జూలైలో భారీ ఎగువన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఒకేసారి తెరవడంతో మొత్తం మూసీ ఒడ్డున ఉన్నటువంటి
ఆవాసాలన్నీ మునిగిపోయినాయి. మళ్ళీ 2020 సంవత్సరంలో సేమ్ ఇష్యూ రిపీట్ అయింది. విపరీతంగా ఎగువ ప్రాంతంలో వర్షాలు కుట్టడం, హైదరాబాద్లో వర్షాలు కురవడంతో మూసి ఉధృతంగా ప్రవహించింది. మళ్ళీ ఆసారి కూడా అదే పరిస్థితి. 50,000 మందిని మూసి పరివాహక ప్రాంతం అటు ఇటు ఉన్న 50,000 మంది ప్రజల్ని పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. టోలీ చౌకీ నుంచి మలక్పేట దాకా మూసీ నది వరద బీభత్సం సృష్టించింది. ఇక 2022 జూలైలో మళ్ళీ రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినాయి. ఈసారి అదే పరిస్థితి. మూసీ నది ఎక్కడికక్కడ నాలాల వెంబటి ఎగదనడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు, లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిపోడు, ఒకానొక పరిస్థితుల్లో హెలికాప్టర్లలో ఆహార పొట్లాలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మూసీ నదిని అభివృద్ధి చేయడానికి ఏవో ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆక్రమణలు, మూసీ నది వెంట వెలిసిన ఆక్రమణలు ఇప్పుడు ఈ మూసీ నది అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. మొత్తం ఒక 1970-80 నుంచే మూసీ నదిలో ఆక్రమణలు స్టార్ట్ అయినాయి. పట్టా భూములు ఉన్న కొద్దిమంది రైతులు, దాంతోపాటు పోరంబోకులు వాటిని ప్లాట్లు చేసి తక్కువ ధరకు అమ్మేయడంతో చాలా బస్తీలు, పేదల నివాసం ఉండే బస్తీలు, మురికివాడలు ఏర్పడ్డాయి మూసీ నది వెంట. ఇప్పుడు వాటిని ఖాళీ చేయించడం ఏ ప్రభుత్వం వచ్చినా వాటికి సవాల్గా మారింది. అంతా పేదల నివాసం ఉండే ప్రాంతాలు. వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటే ముందు వాళ్ళకి పునరావాసం చూపించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ పునరావాసం కోసమే కొన్ని వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో గవర్నమెంట్లు ఉన్నాయి. అది ప్రభుత్వాలకి తలకమించిన భారంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ నది ఆక్రమణలకు గురవుతుంటే కళ్ళప్పగించి చూసినాయి ప్రభుత్వాలు. ఈ మూసీకి ఏముందిలే, వరదలు వస్తాయా, వచ్చేదా సచ్చేదా, ఇంట్లో నీళ్లు ప్రవహించేదా అన్నట్టు కళ్ళు మూసుకున్నాయి. విశ్వనగరంగా కీర్తి గడిస్తున్న హైదరాబాద్కు శాపమై కూర్చుంది.